ఈరోజు క్యారెట్ హల్వా చేస్తున్నానండి. క్యారెట్స్ తీసుకొని మంచిగా వాష్ చేసుకోవాలి. తర్వాత దాని స్కిన్ తీసేసి తురుముకొని పక్కన పెట్టుకోవాలండి. తర్వాత కళాయి తీసుకొని దాంట్లో గీ వేయాలండి. తర్వాత కాజు వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై చేసుకొని పక్కన పెట్టేసుకొని తర్వాత కిస్మిస్ని కూడా ఫ్రై చేసుకోవాలండి. మీ దగ్గర వేరే డ్రై నట్స్ ఉంటే అవి కూడా వేసుకోవచ్చండి. తర్వాత గీలో క్యారెట్ వేయాలండి. క్యారెట్ వేసేసి మంచిగా మిక్స్ చేసుకోవాలండి. కొద్దిసేపు కుక్ చేసుకున్న తర్వాత పాలు పోయాలండి. పాలు పోసిన తర్వాత షుగర్ కూడా వేయాలండి. ఎందుకంటే కొన్ని క్యారెట్లు స్వీట్ ఎక్కువ ఉంటాయి, కొన్ని తక్కువ చప్పగా ఉంటాయండి. అందులోటి కొంతమంది షుగర్ ఎక్కువ తింటారు, కొంతమంది తక్కువ తింటారు. మీ టేస్ట్కి తగ్గట్టు వేసుకోండి. తర్వాత బాగా కుక్ అయిన తర్వాత కొంచెం గీ యాడ్ చేసుకోవాలండి. నేను 2 స్పూన్స్ గీ యాడ్ చేసుకున్నాను. తర్వాత మంచిగా మిక్స్ చేసుకోవాలి. తర్వాత డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవాలండి. యాడ్ చేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకోవాలి. క్యారెట్ హల్వా తొందరగా కుక్ అయిపోద్దండి. తొందరగా చేసుకోవాలి. చాలా ఈజీగా కూడా ఉంటుంది. ఈరోజు థర్స్డే అనేసి నేను దేవునికి కూడా పెట్టానండి. మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్.